వస్తుంది? కాంగ్రెస్ను మట్టి కరిపిస్తాం. మిమ్మల్ని మట్టి కరిపించరు కదా మొన్న ఎన్నికలల్లా. ఇక మీరు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ని ఎట్లా మట్టి కరిపిస్తారు? మీరే పోయి కేసులలో ఇరుక్కుతున్నారు, పోయి జైల్లో ఉండి వచ్చింది. జనాలు మిమ్మల్ని పోలీసులు మట్టి కరిపించే ప్రయత్నం చేసిర్రు. ఇంకా కేసు విచారణ జరుగుతుంది. ఈ కవిత, కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ మీద ఎంత ఫైర్ అవుతుందో అంత ఫైర్ బీజేపీ మీద కూడా కావాలి కదా. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఒక్క మాట మాట్లాడలేదు. మొన్న బడ్జెట్ మీద అన్ని పార్టీలు తెలంగాణకు రావాల్సినటువంటి వాటా కరెక్ట్గా రాలేదు అని చెప్పేసి నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ఆందోళనలు అన్ని పార్టీలు చేసిర్రు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏమైనా చేసిందా? తెలంగాణకు రావాల్సినటువంటి బడ్జెట్లో వాటా రావాలని ఏమైనా పోరాటం చేసిందా? చేయలే. రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంతే. లొల్లి కూడా ఏం చేస్తలేరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సంక్షేమ పథకాలు ఇస్తలేదు, జనాలకు మేలు చేస్తలేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి కదా. ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి పనికిరాని విషయాలు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. మీకు దమ్ముంటే ధర్నాలు చేయండి, రోడ్ ఎక్కుర్రి. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా అధికారం పోగానే మీకు ఇబ్బంది అవుతుందా? మీరు ప్రజల తరపున ఆందోళన చేయరా? ప్రజల తరపున పోరాడరా? ప్రజల హక్కులుగా మీరు మాట్లాడరా? ప్రజలకు ఏం కావాలన్నా కొట్లాడాలి కదా. లేదు, కొట్లాడరు. వీళ్ళకి ఏం కావాలన్నా కొట్లాడతారు. బీఆర్ఎస్ పార్టీకి ఏం కావాలి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఏం కావాలి, గవ్వే కొట్లాడతారు. నిజంగా ప్రెస్ మీట్ పెట్టి దమ్ముంటే, ధైర్యం ఉంటే నరేంద్ర మోడీ మీద కామెంట్ చేయి, కేంద్ర మంత్రుల మీద, బీజేపీ ప్రభుత్వం మీద కామెంట్ చేయమని. చేయదు. ఎందుకు చేయదు? కేసీఆర్ చేయడు, కేటీఆర్ చేయడు, కవిత చేయదు, హరీష్ రావు చేయడు. ఎందుకు? చేస్తే ఏమంటే జైలుకు పోతారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు ఒక్క మాట బీజేపీ వాళ్ళు అన్నారు, ఏమున్నా కాంగ్రెస్ వాళ్ళనే అంటారు. ఆందోళన చేయరు, కాంగ్రెస్ మీద ధర్నాలు చేయరు, అంటారు అంతే.